మనం ఎక్కువగా అనారోగ్యం ఆలోచిస్తే ఖచ్చితంగా నువ్వు అనారోగ్యం అనుభవిస్తావు. నువ్వు ఎక్కువగా లేమిని ఆలోచిస్తే లేమినే అనుభవిస్తావు. నువ్వు ఏది ఎక్కువగా ఆలోచిస్తావో, ఏది ఎక్కువగా నువ్వు నిజమని ఆలోచిస్తావో అదే నీ జీవితంలో పరిపూర్ణం. ఒక ప్రశ్న, మీలో ఎంతమందికి దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడి లేకపోతే ఇతర దైవజనుల ద్వారా మీకు ప్రాఫెసీ ఇచ్చాడు? చేతులెత్తండి. ప్రవచన వాక్యం చేతులెత్తాలి బాగా పైకి నాకు కనపడేటట్టు. చూసారా ఎంతమందికి ప్రవచన వాక్యం ఇచ్చాడో దేవుడు? చేతులు ఉంచండి. ఆ ప్రవచనాలు ఇంకా పరిపూర్ణం కాలేదు అన్నవారు చేతులెత్తండి. కాలేదు, ఇంకా నేను ఎదురు చూస్తున్నాను, చేతులెత్తండి పైకి. అనేక సార్లు ఇవి కాకుండానే ఉండిపోతాయి. ఎందుకో తెలుసా? ఎలా అది మనం స్వంతంగా అనుభవించాలో మనకు తెలియదు. కాబట్టి ఏ విధంగా ఆ వాగ్దానము లేకపోతే ఆ ప్రవచనం నా జీవితంలో నెరవేర్చబడాలో నాకు తెలియదు. ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నాను. ఎదురు చూస్తూ సమయం గడుస్తున్న కొలది ఏమవుతుందంటే ఇది జరగదేమో అనేటువంటి భయము, ఆలోచన మనల్ని ఆలోచనలో మనం ఆగిపోతాం. అందుకే మన ఆలోచన ఏం చేస్తుంది? దేవుని ఇచ్చినటువంటి వాగ్దానానికి విరుద్ధంగా పనిచేస్తుంది. అర్థమవుతుందని చెప్పేది? దేవుడు మనకిచ్చిన వాగ్దానం పరిపూర్ణం అవ్వాలంటే దేవునితో ఏకీభవించడం నేర్చుకోవాలి. దేవుడు అబ్రహాం ఏమన్నాడు? నేను సంతానము లేనివాడిని అన్నాడు. ప్రభు ఏమన్నాడు? నువ్వు సంతానం కలిగి ఉంటావు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడిచ్చిన వాక్యము, ఆ వాగ్దానం ఏ విధంగా నేను పరిపూర్ణం చేసుకోవాలి ఏమని అడిగితే ఇప్పుడు చదవండి ఏమంటాడు ప్రభు. ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి ఆయన్ని గుడారంలోంచి బయటికి రమ్మన్నాడు. నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుట నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పి నీ సంతానం అలాగుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వాగ్దానం ఇచ్చాడు. జాగ్రత్త వినండి. మాటలు మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఒక చిత్రం, ప్రతి మాట ఒక చిత్రం. నేను ఇప్పుడు మైక్రోఫోన్ అన్నాను అనుకోండి, మీరు ఆ స్పెల్లింగ్ చూస్తారా, ఆ ఒక ఆబ్జెక్ట్ చూస్తారా? వస్తూనే చూస్తారా? అంతేనండి. ఎందుకు? మాటలు మన మైండ్లో చిత్రాలుగా ఏర్పడతాయి, వాక్యాలుగా కాదు. వర్డ్స్ పెయింట్ పిక్చర్స్. మాటలు చిత్రాలు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము స్థిరపరచడానికి ఏం చేస్తున్నాడు? ఒక చిత్రాన్ని సృష్టిస్తున్నాడు దేవుడు. నీకు సంతానం కలుగుతుంది కాదు, అనేక ఏమన్నాడు? నక్షత్రముల వలె అంతకుముందు సంతానం, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు సంతానమగును. అది చూసారా? దాని తర్వాత నీ పేరు అబ్రహాము అన్నాడు, అంటే అనేక జనులకి తండ్రి. అయ్యో ప్రభా, నాకు ఒక్కడైతే చాలు. కాదు కాదు కాదు, నీకు నేను ఇచ్చేటువంటి చిత్రం ఏంటో తెలుసా? వాగ్దానం. నువ్వు అబ్రహామువి అంటే అది చిత్రించడం కూడా కష్టం. ఆ చిత్రం ఈ వయసులో ఒక కుమారుడికి తండ్రి అయితే గొప్ప, అనేక మందికి తండ్రి ఏంటి ప్రభు అని అనుమానపడతాం. కాబట్టి అనుమానాన్ని కొట్టేయడానికి ఏం చేశాడు ప్రభు? బయటికి రా అన్నాడు. వచ్చి కళ్ళెత్తి చూడమన్నాడు, నక్షత్రాలు లెక్కించ, అలాగుంటుంది నీ సంతానం అన్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ప్రభు ఇక్కడ? ఆ చిత్రాన్ని మారుస్తున్నాడు. హల్లెలూయా. అయితే చిత్రం మార్చిన వెంటనే ఒకటి జరుగుతుంది. చదువు. అతడు యెహోవాను నమ్మాను. ఏం నమ్మాడు? యెహోవా పలికిన మాట, యెహోవా చూపించిన చిత్రాన్ని నమ్మాడు. హల్లెలూయా. నమ్మి ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అది నీతిగా ఎంచాడు ప్రభు. అంటే నువ్వు నమ్ముతున్నావు అని. అందుకే ఆ వాగ్దానం పరిపూర్ణమైంది అనే జీవితం. అంటే గమనించండి ఇక్కడ ఏమంటాం మనము? ఎంగేజ్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. మన ఆలోచన విధానానికి, మన ఆలోచనకి అంత శక్తి ఉంది. మనం ఎక్కువగా అనారోగ్యం ఆలోచిస్తే ఖచ్చితంగా నువ్వు అనారోగ్యం అనుభవిస్తావు.
నువ్వు ఎక్కువగా లేమిని ఆలోచిస్తే లేమినే అనుభవిస్తావు. నువ్వు ఏది ఎక్కువగా ఆలోచిస్తావో, ఏది ఎక్కువగా నువ్వు నిజమని ఆలోచిస్తావో అదే నీ జీవితంలో పరిపూర్ణమవుతుంది, రుజువుగా మారుతుంది. హల్లెలూయా. వరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి నీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు నీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసం బట్టి వారు ప్రార్థిస్తున్నగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వాడుకునే ఇబ్బందుల నుంచి వారిని విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గంధిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాక పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.